కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో పార్టీల పేరుతో దూషిస్తూ తమను అడిగేవారు ఎవ్వరూ లేరనే అహంకారంతో విర్రవీగుతున్నారు. అధికారం దక్కిన మరుక్షణం నుంచి ఊరువాడ ఏకం చేస్తూ ప్రతి చోట టీడీపీ రౌడీ మూకలు స్వైర విహారం చేస్తున్నాయి. మొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి అధికార మదంతో విర్రవీగుతున్నారు. కత్తులు కర్రలు పట్టుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై దాడి చేస్తున్నారు. సభ్య సమాజం నివ్వెరపోయేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డికి తన గోడు వెలబోసుకుంటున్న ఈమె కొత్తపేట నియోజకవర్గం కేతరాజుపల్లి గ్రామానికి చెందినవారు. ఈమె చేసిన పాపమంతా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడమే. గత పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా కూడా పోటీ చేశారు. ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఈయన పేరు నాగరాజు. కొత్తపేట నియోజకవర్గం పులిదిండికి చెందిన ఈయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తున్నారు. అధికారంలోకి వచ్చామనే గర్వంతో టీడీపీ నేతలు కార్యకర్తలు చేసిన దాడిలో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఇళ్లలోని ఆస్తులను ధ్వంసమయ్యాయి. ప్రజలు అధికారం ఇస్తున్నటువంటిది 4 మంచి పనులు చేయమని, తద్వారా ప్రజల యొక్క క్షేమాన్ని చూడమని, కానీ ఉన్నటువంటి కార్యకర్తల మీద ఎట్లా హింసాకాండ పాల్పడమని కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఇవాళ ఒక అవకాశం ఇచ్చారు, పోటీ పడండి. గతంలో మేము ఏవైతే ప్రజాసేవా కార్యక్రమాలు, ప్రజాహితమైన కార్యక్రమాలు మేము చేసామో ఆ రకంగా ప్రజాహితమైన కార్యక్రమాలు చేయడంలో పోటీ పడండి, తప్పులేదు. అంతేగాని ఏదో మా రాజ్యం వచ్చింది, మేము అందరినీ కొడతాం, మేము ఇళ్ల మీద పడి దాడి చేస్తామనే విధంగా మరి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, ముఖ్యంగా సామాన్య ప్రజానికి ఉన్నటువంటి వారి ఇళ్లలోకి వెళ్ళి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇళ్లలో మరి బాణాసంచాలు పేల్చడం, లేదా ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద పాశవికంగా మరి కేతరాజుపల్లిలో మరి వారి మీద దాడులు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మరి ఏ రకంగా దాడులు చేసి మళ్ళీ వాళ్లే వచ్చి ముందు మరి కేసు కంప్లైంట్ ఇచ్చి, పోలీసు కంప్లైంట్లు ఇచ్చి మా మీద దాడి జరిగిందని రివర్స్లో కంప్లైంట్లు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. మరి ఇవాళ మనం చేస్తున్న కార్యకర్తల మీద చేస్తే ఊరుకునేటువంటి వాళ్ళని కాదు. మీరు ఏదో గెలుచున్నారు, మీ యొక్క సంతోషాల్లో లేదా మీ ఆనందంలో చేసుకోండి, మీ ఇంట్లో చేసుకోండి, తప్పలేదు. కానీ ఇతరులలోకి వెళ్ళి రకంగా పాశవికంగా వ్యవహరించడం సబబు కాదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ పార్టీ తరపు నుంచి కూడా మరి వారందరికీ కూడా ఎవరైతే ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటాం. అలాగే మరి ఇప్పటికే మా పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రపతి గారిని కూడా కలవడం జరిగింది. తప్పనిసరిగా ఎప్పటికైనా మీరు ఇటువంటి పాశవికమైనటువంటి చర్యలకి కట్టిపెట్టి ప్రజాసేవలో మీరు కార్యక్రమాలు చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 4వ తేదీన మొదలైన దాడులు, విధ్వంసాలు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. మరొక పక్క మంత్రులకు శాఖలు కేటాయించారు. అయినప్పటికీ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక చోట వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారి ఇళ్లలోకి దూరి ఆస్తులను ధ్వంసం చేయడం సర్వసాధారణమైపోయింది. ఇవి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయన్నగూడెంలో టీడీపీ కార్యకర్తల అరాచకం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త చల్లగొల్ల సూరిబాబు ఇంటిపై దాడి చేసిన టీడీపీ గూండాలు ఆయన భార్య, తండ్రి, కొడుకు పైన దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. కర్రలు, రాళ్లు, కత్తులతో వీర విహారం చేసి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల దాడులు, విధ్వంసాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోలగొంద మండలం ఎల్ఆర్తి దర్గా నిర్వాహకుడు అబ్దుల్ రహమాన్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. కర్రలతో కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లి ఈద్గాను తమకు అప్పగించాలంటూ ఆజ్ఞలు జారీ చేశారు. టీడీపీ నేత మల్లికార్జున అన్యాయాన్ని అడ్డుకున్నందుకే తనకు ఈ గతి పట్టిందని, అధికారంలోకి వచ్చామనే అహంకారంతో తనను ఇబ్బందులు పెడుతున్నారని అబ్దుల్ రహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మల్లికార్జున, శేఖరు, రవి, ఆంజనేయులు, భీమలింగమ్మ, భుజంగా, ఎంతమంది దాదాపు సుమారు 20 మంది ఉన్నారు. దేంతో దాడి చేస్తున్నారు? కర్రతో, రాళ్లతో, కాళ్ళతో, చేతులతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జరుపుతున్న విధ్వంసకాండపై అన్ని స్థాయిల్లో ఫిర్యాదులు చేశామని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. కార్యకర్తలు, నేతలు ఎవరూ భయపడవద్దని, పార్టీ తరపున తప్పకుండా అండగా ఉంటామని, న్యాయ పోరాటం చేస్తామని, టీడీపీ అన్యాయాలను ఎదుర్కొంటామని ధైర్యం చెప్పారు. ఫస్ట్ మా బాధ్యతగా రాష్ట్ర గవర్నర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. ఎందుకంటే అప్పటికే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు కాబట్టి, గవర్నర్ గారి ఇదిలో ఉంటుంది కాబట్టి గవర్నర్ గారి దృష్టి తీసుకుపోయాం. ఫస్ట్ రిజల్ట్ వచ్చిన సెకండ్ డేనే
ఎందుకంటే కౌంటింగ్ రోజు నుంచే స్టార్ట్ చేశారు దాడులు. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద ఆశించినంత స్పందన లేకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, ఎన్హెచ్ఆర్సీని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని అందరినీ కలవాలని ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళందరూ కూడా మీ ఫిర్యాదులు అందివ్వండి, తప్పకుండా వాటిపై దృష్టి పెడతామని చెప్పాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోయి న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కోర్టులో కూడా వేయటం జరిగింది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. మేము చేస్తాం, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మా కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాం. ఈ నెల 4 నుంచి మొదలైన టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ కీలక నేతలే ప్రత్యక్షంగా, పరోక్షంగా హింసను ప్రోత్సహించేలా మాట్లాడుతుండటంతో ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా అనే అనుమానం కలుగుతుంది. సుపరిపాలన అందించాలని, మేనిఫెస్టోను అమలు చేయాలని ప్రజలు తీర్పునిస్తే ఆ విషయాన్ని ఈ 4వ తేదీనే టీడీపీ నేతలు మరిచిపోయారు. అధికారంలోకి వచ్చామనే అహంకారంతో కన్ను మిన్ను కానకుండా రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోతున్నారు.